తమ అధినేత పవన్ కళ్యాణ్ మనసు దోచుకునే విధంగా అడుగులు వేస్తున్నారు జనసైనికులు. ప్రత్యర్థులకు కౌంటర్లు వేయటంలోనే కాదు, సేవా గుణంలోనూ తమకు తామే సాటని నిరూపించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో జనసేన కోసం పనిచేసిన ఓ మహిళకు ఆటో కొనిస్తామని ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్న ఘటన పిఠాపురంలో జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడండి. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువుకు చెందిన గొర్రెల మరియమ్మకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ అభిమానం. గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కోసం ఆమె ఎంతో కష్టపడింది. స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తల నుండి అవమానాల్ని ఎదుర్కొంది. ఆమె భర్త నూకరాజు రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎన్నికల సమయంలో జనసేనకు ప్రచారం చేస్తున్న సమయంలో మరొకసారి తమ వైసీపీ అధికారంలోకి వస్తే మీ రిక్షా పోవడం ఖాయమని స్థానిక వైసీపీ నేతల నుండి మరియమ్మకు హెచ్చరికలు వచ్చాయి. అయినా ఆమె తగ్గలేదు. జనసేన కండువా వేసుకుని పార్టీ జెండా పట్టుకొని ఆమె ప్రచారం చేశారు. దీంతో మన ప్రభుత్వం వస్తుంది, నీకు ఆటో కొనిస్తామంటూ స్థానిక జనసేన నాయకులు మరియమ్మకు అండగా నిలిచారు. ఆపై ప్రభుత్వం రాగానే ఆమెకు మాటిచ్చిన విధంగా ఆటో కొనిచ్చారు. దీంతో మరియమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అప్పుడు పవన్ కోసం నిలబడితే నానా మాటలు అన్నారు. ఇప్పుడు ఎవరొస్తారో రండంటూ మరియమ్మ వైసీపీ క్యాడర్ కు సవాలు విసిరారు. 3 ఎకరాలు కొనుక్కున్న నా కొడుకు ఇప్పుడు మీ అందరికీ మొగుడవుతాడంటూ వారికి తొడగొట్టి మరీ వార్నింగ్ ఇచ్చేశారు. 3 ఎకరాలు కొని మీకు మొగుడై ఉంటాడు, మీకు ఎలిగాని చూపిస్తాడు. పులన్నాను నేను ఆ రోజు. ఈ రోజు మొగుడు రే నన్ను ఎలాంటి మాట్లాడారా? ఆ మొగుడు నచ్చలేదు, ఈ మొగుడు పొన్నూరు మొగుడు అన్నారు కదనరా. ఈ రోజు వస్తున్నాడు రా నా కొడుకు. ఇక్కడ మూడు ఎకరాల పొలం కొని ఇల్లు కడుతున్నాడు, 7 అంతస్తులతో. రే ఆలకించారండి నా మాటలు. ఆ రోజు నన్ను ఏదో కింద అన్నారు. ఈ రోజు చూడండి రా, మీరు ఈ రోజు చూడండి. రే మీరు మగోళ్ళు, నేను ఆడదాన్ని చూడరా. ఈ రోజు ఇల్లు కట్టి ఈ పిఠాపురానికి సొంతం చేసుకొని తానబణం ఇచ్చి మన అందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తున్నాడు రా. అలాంటి మహారాజుని ఎలాంటి మాట్లాడారా నన్ను? రే బాగా ఆలకించండి, వీడియోలో చూడండి. నన్ను కొడతారా, చంపుతారా, ఏం చేస్తారు? ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా తనకు ఉన్న అభిమానాన్ని మరియమ్మ వదులుకోలేదని, ఆమెకిచ్చిన మాట ప్రకారం జనసైనికులమంతా తలో చేయి వేసుకుని ఆమెకు ఆటో కొనిచ్చినట్లు స్థానిక జనసేన నేతలు చెప్పుకొచ్చారు. మరియమ్మ గారిని మరి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున ఆటో కొనిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకుంటాను, నా రిక్షా అమ్మి నేను పార్టీ ఇచ్చుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాను మరియమ్మ గారు అనడం జరిగింది. అదేవిధంగా మరి ఆటో కొనిచ్చారు జన సైనికులు. అలాగే వాళ్ళకి రైస్ బ్యాగే కాదు, అలాగే మరి కూరగాయలే కాదు, ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఆ మరియమ్మ గారి ఫ్యామిలీని ఎవరు కూడా వదలలేదు. అదే రీతిగా ఈరోజు అందరూ అన్నట్టుగా ఆటో కొనిచ్చారండి. ఈ మధ్య కాలంలో పిఠాపురంలో ఏం జరిగినా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా మరియమ్మకు జనసైనికులు తాము మాట ఇచ్చిన మేరకు ఆటో కొనివ్వటం స్థానికంగా చర్చనీయాంశమవుతుంది. ఈ జనసైనికులు ఉన్నారే, వీళ్ళు మామూలు కాదురా బాబు అన్న సౌండ్ అయితే ఇప్పుడు పిఠాపురంలో రీసౌండ్ వస్తోంది.